అమ్మా నీ చేతులు పద్మాకారంలో ఉన్నాయమ్మా అని ఒక మాట చెప్పారు. నీకు భర్తగా వచ్చేటటువంటి వాడు 3 లోకములకు శాసకుడైనటువంటి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు నీ భర్త అవుతాడు. నారద మహర్షి యొక్క వాక్కు, అయ్యవారు చేసిన ప్రతిజ్ఞ, పద్మావతి శ్రీనివాసుల పరిణయం పూర్తయింది. 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు. ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్ళారు. ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం. ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడుండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్నీ శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్ళీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుడిని పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకొస్తుంది అమ్మవారు అన్నారు. పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? నీ వెనక అతను ఒక రహస్యం ఉంది. పూర్వం ఈఖానసుడు అనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందున్నారు. నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడు అనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్లి స్వామివారికి కావలసిన పుష్పాల్ని, అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యికి మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా అండి ఆ నుయ్యి? మనం స్వామివారి ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకెత్తి ఎడం పక్కకి వెళ్తే వకుళమాత దర్శనం అవుతుంది. వకుళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తర్వాత తీర్థం ఇచ్చి తల మీద శఠారి పెడతారు. ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం. దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది. ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు. ఆనాడు నేను నువ్వు తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా అందరువుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్ళిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్తుంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను. పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది, ఇతడి నుయ్యి తవ్వాడు, నాకు ఇంత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరమిచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వు ఇంత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖచక్రాలు ఏం తప్ప చేయరు. ఆ శంఖచక్రాలని, ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచారంగా వస్తున్న వాళ్ళే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు.
ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే, ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, మరి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవారు కాశీకి. నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికి ఏమిటి, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని, పిల్లవాడిని దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేరని అడిగితే అండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పాడు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తిరిగేయబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, అయిపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడు. రాజ్యమును పరిపాలించేవాడి వైద్యుడి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో మనకు ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడ పుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లలో మునిగి ఆ నీటిని తీసి ఆ అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యమించి మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి